అందరికీ నమస్కారం. నేను ఈరోజు నా డైరీ ఫామ్‌లో ఒక ఆవు వచ్చేసి డెలివరీ అయితే అవ్వడం జరిగింది. ఇది నైట్ టైమ్‌లో డెలివరీ అవ్వడం వలన కొంచెం వీడియో తీయడానికైతే ఇబ్బందిగా ఉంది. మరి నేను ఇంకా చెప్పాలనుకుంటున్నదేంటంటే, ఈ వీడియో కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా, ఎవరైనా ఇబ్బంది పడినా చూడొద్దు. ఎందుకంటే ఆవు డెలివరీ అవ్వడం చూడడం అనేది మన సాంప్రదాయం, మన శాస్త్రం ప్రకారం ఒక అదృష్టంగా భావిస్తారు. అందుకని నేను వీడియో రూపంలో మీ ముందుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ ఆవు డెలివరీ నైట్ టైమ్ డెలివరీ అవ్వకన్నా ముందు దాదాపు 24 గంటలు గడ్డి తినలేదు, వాటర్ తాగలేదు. ఒక రకమైన ప్రవర్తన అయితే నాకు చూపిచ్చింది. అయితే ఆ వీడియో నేను మీకు డెలివరీకి ఎలా అయిందనేది మీకు చూపిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మరీ ముఖ్యంగా నేనేం చెప్తున్నా అంటే, మీకు ఇబ్బందిగా ఎవరికైనా ఉంటే చూడొద్దు అని చెప్తున్నాను. ఆవు డెలివరీ అయిన తర్వాత డెలివరీ ఇది నొప్పులు ఎలా తీసింది అనేది ఇంక్ వేరే ఆవు డెలివరీ అయింది. ఆ ఆవు నొప్పులు ఎలా తీస్తది? ఆవు యొక్క బాధ ఎట్లుంటదనేది చూపిచ్చే ప్రయత్నం చేస్తాను. నా దగ్గరున్న ఈ గోమాతని మీకు ఎందుకంటే మనుషులే గాదు, గోవులు గూడా చాలా ఇబ్బంది పడతాయి. వాటికి మనం చేయాల్సినది సేవ అనేది ఉంటది. ఆ సేవ ఏంటి? ఎట్లా ఉంటది? మొత్తం మీకు లాస్ట్ వరకు చూపిచ్చే ప్రయత్నం చేస్తాను. చూడండి. కానీ ఇబ్బంది పడేవాళ్ళు ముందే చెప్తున్నాను చూడొద్దు. దయచేసి బ్యాడ్ కామెంట్స్ పెట్టే ప్రయత్నం అయితే చేయకండి. నేను మరీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇది మన శాస్త్రం ప్రకారం ఆవు డెలివరీ అయ్యేది చూడడం అనేది ఒక అదృష్టము. అట్లా చూడడం అనేది మనం ఎంతో పుణ్యం చేసుకుంటే గాని చూడలేము. చూడండి, ఇప్పుడు నేను ఆవు నొప్పులు ఎట్లా తీస్తది, ఆ ప్రసవ వేదన ఎట్లా అనుభవిస్తదనేది మీకు చూపిచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ ఆవు డెలివరీ అవ్వకన్నా ముందు చాలా సేపు తన కాళ్ళని భూమికేసి కొట్టింది. అంటే తనకి ఆ ఆవుకి ఎంత బాధ ఉందనేది నాకప్పుడు అర్థమైంది. ఇది తొలసూరి ఆవు. నా దగ్గర ఉన్న ఆవులన్నీ తొలసూరివే. అయితే ఆవు డెలివరీ అవ్వే ముందు ఒక 24 గంటలకు ముందు నుంచి ఆవు తినడం ఆపేస్తది. నీళ్ళు గూడా తాగదు. అయితే మనుషుల కంటే నార్మల్‌గా డాక్టర్లుంటరు. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే చూసుకోవడానికి అందరుంటరు. కానీ గోవులకు అట్లా గాదు. అవి సాధ్యమైనంత వరకు సుఖప్రసవం అయితే ఖచ్చితంగా అవుతాయి. కాకపోతే చాలా రకాలుగా ఇబ్బందులైతే పడతాయి. నిలబడతాయి, కూర్చుంటాయి, లేస్తాయి. ఇట్లా మనం అవి పడుకున్నప్పుడు నేను చాలా అంటే చాలా కళ్ళతోటి చూసి నేను ముందలుండి చాలా బాధ అనిపిచ్చింది. అంటే నేనెక్కడైనా అది అట్లా పడుకొని తన ప్రసవ వేదన అనుభవిస్తున్నప్పుడు నేను దానికి ఏమైనా సేవ చేయగలనా అని జెప్పేసి దానికి వాటర్ ఇవ్వడము, బెల్లము అట్లాంటివి కొన్నైతే చేసినా. చూడండి, అది తన మొత్తం శక్తిని ఉపయోగించి ప్రసవం అయితే జరగడం అవుతుంది. అయితే ఈ ఆవు నైట్ టైమ్‌లో డెలివరీ అవ్వడం వలన నాకు చాలా అంటే చాలా శ్రమయింది. నేను ఇది చూడండి, అది దాని డెలివరీ అయితే మొత్తానికి అయిపోయింది. అంటే దాన్ని నేను మాక్సిమం డిస్టర్బ్ చేయలేదు. మొత్తానికైతే అది ఆవు డెలివరీ అయితే అవ్వడం జరిగింది. ఇంకా డెలివరీ అయిన తర్వాత మనం దగ్గరుండి దానికి కొన్ని సేవలైతే చేయాల్సి ఉంటది ఖచ్చితంగా. దానికి కొంచెం వాటర్ తాపిచ్చడము, ఇంకా దూడని గూడా పాలు పట్టిచ్చడము అవన్నీ ఉంటాయి. మీకు అవన్నీ చూపిచ్చే ప్రయత్నం చేస్తాను. మొత్తానికైతే ఆవు డెలివరీ అయిపోయింది. అయితే నేను మీకు ఇంతకుముందు చూపిచ్చిన ఆవైతే నైట్ టైమ్‌లో డెలివరీ అయింది. ఈ ఆవు డెలివరీ అయినప్పుడు మనం ఖచ్చితంగా దగ్గరుండాలి. లేకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఇప్పుడున్న కాలంలో. అయితే మనము ఇలా ఆవులని బయటికి వదిలేసి మేపుకురావడం, మనం వాటి దగ్గరున్నప్పుడు ఖచ్చితంగా ఆవులు వాటి యొక్క ప్రవర్తనలో మార్పులైతే చూపిస్తాయి. అట్లా చూపిచ్చినప్పుడు మనకు అర్థమైపోతది. చూడండి, ఆవు డెలివరీ అయినప్పుడు కొంచెం బ్లడ్ కొంచెం కొంచెం మనం క్లీన్ అయితే జేసుకోవాలి. దానికి దూడకి నేనిట్లా గడ్డి పెట్టి తుడుస్తున్నా. అయితే దానికి కొంచెం మొత్తం ఎట్లా ఉంటదంటే ఆహ్, కొంచెం మనం నీట్‌గా అయితే జేసుకోవాలి దూడని. అది మొత్తం అంటి ఉంటది గాబట్టి దూడ పుట్టగానే పడుకోవడానికి ప్రయత్నిస్తుంది చూస్తుంది. ఈ ఆవు గూడా చూడండి, తన ప్రసవ వేదన తర్వాత
కూర్చుండిపోయింది. ఎందుకంటే అది దాదాపు 24 గంటల వరకు కూర్చోలేకపోయింది. నేను దాన్ని కళ్ళతోటి చూసి చాలా బాధపడ్డాను. ఈ ఆవు దూడ పుట్టిన తర్వాత దాన్ని నాకడం అయితే జరుగుతుంది. ఇంకా మనం కొత్త వాళ్ళొచ్చినప్పుడు ఆవు డెలివరీ అయినప్పుడు ఈ ఆవు అనేది తెలిసిన వాళ్ళని మాత్రమే దగ్గరికి రానిస్తది. కొత్త వాళ్ళని అనేది తన దగ్గరికి రావడానికి ఒప్పుకోదు. పొడవడానికి ఎళ్తది. ఖచ్చితంగా మన దేశీయ ఆవులైతే ఇలాగే ప్రవర్తిస్తుంటాయి. నేనది చూశాను కాబట్టి మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఈ దూడ కొంచెం పుట్టగానే నడవడానికైతే ప్రయత్నం చేస్తది. ఆ దూడకొచ్చేసి కాళ్ళగిట్టలనేవి పుట్టగానే తెల్లగా ఉంటాయి. అది కొద్దిసేపు నడవగానే అది ఎప్పుడైతే ఆ తెల్లగా గిట్టలకు పోతాయో అవి నడవడం అయితే జరుగుతుంది. ఈ ఆవు చూడండి ప్రసవం తర్వాత చాలా దాహంతో ఉంది అని నాకనిపిచ్చింది. అందుకే వాటర్ తీసుకొచ్చి పెట్టిన. ఎందుకంటే అది అంతకుముందే 24 గంటలు దాని బాధ నేను చూశాను కాబట్టి అది వాటర్ తాగకుండా మేయకుండా ఉంది. అందుకే అట్లా అది నాతో మాట్లాడే ప్రయత్నం చిన్నగా చేస్తుంది చూడండి. అందుకే అది వాటర్ ఇంకా తాగు అన్నట్టు నేను చెప్తున్నా దానికి. కొంచెం వాటర్ తాగి దానికైతే ఉపశమనం కల్పించిన. అట్లా వాటర్ కూర్చొనే తాగుతుంది. ఎందుకంటే దాని బాధ నాకు అర్థమైంది. అట్లా బకెట్ పెట్టి వాటర్ తాపిచ్చాను దానికి. అట్లా వాటర్ తాపిచ్చిన తర్వాత ఇంకా నేను ఇంకా దూడకు పాలు కూడా తాపిచ్చాలి. అప్పుడు కొంచెం అది దూడని అట్లా తీసుకొచ్చి ఆవు ముందల పెట్టి నేను దూడ ఆవు చేత నాకిచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇంకా దూడని కూడా నించోబెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నా. ఎందుకంటే ఈ దూడలు దాదాపు పుట్టగానే ఒక గంట, 2 గంటల్లో నడవడం అయితే స్టార్ట్ చేస్తాయి. మనం ఎప్పుడైతే ఆవుకి మనం సరైన ఆహారం ఇస్తామో అవి చాలా సుఖప్రసవం అవ్వడానికైతే ఉంటది. ఇంకా ముఖ్యంగా ఏందంటే ఖచ్చితంగా ఆవులు తిరగాలి. చూడండి నేను ఆవుల దగ్గర కొంచెం డర్టీగా ఉందని చెప్పేసి క్లీన్ చేసి వాటిని అవి నించోవడానికి, కూర్చోవడానికి కొంచెం మంచిగా క్లీన్ అయితే చేస్తున్నా. ఈ నైట్ టైంలో నాకు కొంచెం ఇబ్బందయితే అయింది. ఎందుకంటే నైట్ 11-3 గంటల వరకి చూడండి అట్లా దూడ పడిపోతుంటే నేను పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే అది పుట్టగానే లేవాలని, కొంచెం పాలు తాగాలని అయితే ఆరాట పడుతుంటది దూడ. అయితే అంతకన్నా ముందు నేను ఆవుననేది సెట్ చేశాను. దానికి కొంచెం నీళ్ళు తాపిచ్చడము, కొంచెం దాన్ని నిమరడము అట్లా చేయడం అయితే జరిగింది. ఆ దూడకి నేను పైన కొంచెం ఆయిల్ ఉంటే దాన్నయితే ఇట్లా తుడచడం అయితే జరిగింది గడ్డితోటి. ఎందుకంటే దాని పుట్ట దూడ పుట్టగానే నేను ఖచ్చితంగా దాన్ని ఎత్తుకోవాలి, నడిపించాలి, పాలు తాపిచ్చాలి. నేను పట్టుకుంటే అది జారిపోతది కాబట్టి నేను దానికైతే మొత్తానికి గడ్డితోటి అట్లా తుడిచి పెట్టాను. చూడండి ఆవు ప్రసవ వేదన అనుభవించలేక కళ్ళ నుంచి నీళ్ళు ఎట్లా తీసింది. ఈ బాధ నేనైతే చూసి చాలా బాధ అనిపించింది. దాని బాధ చూసిన తర్వాత. ఎందుకంటే గోమాతలు ఇట్లా కష్టపడుతుంటే ఈ దూడ అయితే ఇట్లా పుట్టింది చూడండి. వాటి కష్టాన్ని చూసి నేను దగ్గరుండి మరీ చాలా అంటే చాలా బాధ అయితే అనిపించింది. మొత్తానికైతే అది అలసిపోయింది. దూడని లేచి నించోడానికి ప్రయత్నం అయితే చేస్తుంది. నేను అవి దూడ అనేది జారిపోకుండా కింద గడ్డి అయితే పెట్టాను. అయితే అది కొంచెం లేచి నడవడం వల్ల ఏమైతదంటే కాళ్ళకు గిట్టలు అనేది తెల్లగా ఉంటాయి. ఆ గిట్టలు అనేవి కొంచెం కొంచెం అట్లా భూమికి గానీ ఇట్లా రుద్దినట్లయి అవి పోతే గానీ అవి గట్టిపడవు. అందుకనే నేను దాన్ని నించోబెట్టి కొంచెం దూడను కూడా కొంచెం సెట్ చేస్తున్నాను నించోడానికి. ఆవు డెలివరీ అయిన తర్వాత నించోడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే దాదాపు అది 24 గంటలు నించొనే ఉండడం జరిగింది. మొత్తానికైతే దూడకు నేను అట్లా తుడుస్తూ దాని సేవలైతే చేస్తున్నా. ఆ ఆవు దాని దూడని నాకాలని చూస్తుంది. అయితే నించోలేకపోతుంది. చాలా సేపయితే అట్లా కూర్చొనుంది. దానికి రెస్ట్ ఇద్దామని నేను గూడా దానికి కొంచెం కింద గడ్డి పరిచి, మంచిగా దాని దగ్గర వాటర్ అయితే తాపిచ్చాను. కొంచెం బెల్లం గూడా తినిపిచ్చిన. అట్లా దూడకి, ఆవుకి మధ్య ఒక రకమైన ప్రేమనేది డెవలప్ అయితుంది వాటి మధ్యల. అయితే ఈ దూడ అనేది నించోడానికి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అది దాని ప్రయత్నం ఏందంటే పుట్టగానే పాలు తాగాలని ఖచ్చితంగా అది కోరుకుంటుంది. అయితే నేను దానికి పాలు పట్టించే ప్రయత్నం కూడా చేస్తాను చూడండి. ఇట్లా ఆవు దూడని కాసేపయితే వదిలేశాను. ఆ ఆవు అనేది దూడ పైన ప్రేమతోటి అట్లా నాకుతా ఉంది. నేను దూడని, ఆవుని దగ్గరగా ఉంచి వాటి మీద మంచిగా
ఉండేటట్టు అట్లా కొంచెం దాన్ని దూడని క్లీన్ చేయడము, ఆవుకి చాలా అంటే చాలా సేపు ఇట్లా రెస్ట్ ఇచ్చి పాలు తాగడానికి రెడీ చేస్తున్నా. అయితే ఈ ఆవుకి ఇది గిరావు, తొలుచూరావు. ఇది డెలివరీ కన్నా ముందే దాని పొదుగు వాపు రావడం జరిగింది. పొదుగు అనేది చాలా గట్టిగా ఉండింది. ఈ దూడ చూడండి నించోడానికి ప్రయత్నం చేస్తుంది. అన్ ఎందుకంటే అట్లా దూడ నించున్నప్పుడే మనం పాలు పట్టించాలి. మనం ఖచ్చితంగా దూడ డెలివరీ అయిన గంట, 2 గంటల లోపు పాలైతే పట్టించాలి. అప్పుడే దూడ అనేది కొంచెం దానికి గూడా శారీరక శ్రమ వచ్చి అది నిల్వరించడానికి సరిపోతుంది. నేను మీకు టైం చూపించాను చూసారా? టైం నైట్ 1:00 అయితుంది. అయితే ఈ నైట్ మొత్తము దాని బాధ చూసారా? కళ్ళల్లో ఆహ్, నీరు గారుస్తూనే ఉంది ఆవు. దాని బాధ చూసైతే నేను తట్టుకోలేకపోయినా. ఈ దూడ పుట్టడం అయితే పుట్టింది గానీ, ఆవుకి మాత్రము చెప్పలేనంత నరకమైతే అనుభవించింది డెలివరీకి ముందు. ఈ లేగ దూడ మాత్రము నించోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆవు దూడను గూడా అట్లా నాకుతా ఉంటే మంచిగా అనిపించింది. అట్లా వాటి ప్రేమ అనేది చిన్న చిన్నగా డెవలప్ అయితుంది. అయితే నాకు ఈ ఆవుని అయితే లేపడం అయితే జరిగింది. లేపిన తర్వాత నేను ఇంకా ఆవు యొక్క పొదుగు అనేది కడగడం జరిగింది. కడిగిన తర్వాత నేను లేగ దూడకు చాలా సేపు ఇట్లా కొంచెం పాలు పట్టించాలని చాలా సేపయితే ప్రయత్నం చేసిన. అయితే ఈ తొలచూరు ఆవు కాబట్టి దూడ పాలు తాగుతుంటే ఆవు అనేది సరిగ్గా నించోవట్లేదు. కొంచెం ఇబ్బంది పెడుతుంది. దానికి అర్థం అవ్వట్లేదు పాలివ్వాలి అని. అయితే దానికి తొలచూరిది కాబట్టి నాకైతే చాలా అంటే చాలా ఇబ్బందయింది. దూడకు పాలు పట్టించడానికి. ఆ దూడ నించోవడమే ఎక్కువ. మళ్ళీ దాన్ని నించోబెట్టి పాలు పట్టించాలంటే నాకు చాలా సేపు శ్రమ అయితే అయింది. అట్లా వదిలేసినా గానీ ఆవు నించోవట్లేదు. కాసేపు అట్లా ఆవుని బెదిరించి నించోబెట్టే ప్రయత్నం అయితే చేసిన. అయితే డైరెక్ట్‌గా దూడ తాగడానికి అవకాశం లేదు. నేను దగ్గర ఉండి ఆవుని నించోబెట్టి దూడకైతే పాలు తాపిచ్చాను. చాలా సేపు కష్టపడిన తర్వాత కొంచెం ఆవైతే నిలబడింది. అట్లా నించోబెట్టి తాపేటప్పుడు నేను పొదుగైతే చూడడం జరిగింది. ఆ పొదుగు అనేది చాలా గట్టిగా అయిపోయింది. ఎందుకంటే ఈ గిర్రావులకి ఖచ్చితంగా డెలివరీ కన్నా ముందే పొదుగువాపు అనేది వచ్చేస్తది. అవి వాటి యొక్క స్వభావము. ఎందుకంటే పొదుగు అనేది చాలా పెద్దగా ఉంటది. అట్లా పెద్దగా ఉండడం వలన పాలు అనేది ఎక్కువ ఉండడం వలన ఆ బ్యాక్టీరియా కింద పొదుగు లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తది. దానివల్ల అట్లా ఇబ్బంది అయితే అయితది. చూడండి నేను ఆవుని కాసేపు అట్లా నిమిరి పాలు పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నా. మొత్తానికైతే దూడ పాలు తాగింది. దూడ ఎప్పుడైతే తాగిందో నాకైతే కొంచెం సంతోషమైంది. హ్మ్. ఆ తర్వాత నేను మిగతా పాలు దూడ మొత్తం తాగలేదు కాబట్టి నేను మిగతా పాలు కూడా కొంచెం తీసిన. ఎందుకంటే పాలు తీయకపోతే ఆవనేది పొదుగువాపు ఇంకా పెద్దగా అయ్యే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆవుకనేది పొదుగువాపు అనేది వచ్చింది. ఆ వాపు కొంచెం గడ్డలు గడ్డలుగా అయితే వచ్చింది. అట్లా నేను ఎక్కడైతే వాపు ఉందో ఆ వాపు దగ్గరనే దూడకి పాలు పట్టించడం జరిగింది. ఎందుకంటే ఆ చెయ్యి పట్టుకొని పాలు పితకడానికి నాకు అవకాశం లేకుండింది కాబట్టి ఆ దూడ చేతనే పాలు తాపిచ్చిన. మొత్తానికైతే దూడ పాలు తాగుతుంది. అట్లా దూడ పాలు తాగుతున్నప్పుడు ఆవు గూడా కొంచెం కొంచెం అలవాటు పడుతుంది పాలు ఇవ్వడానికి. అయితే కింద బ్యాక్టీరియా వల్ల పొదుగువాపు అనేది వచ్చి ఆవు యొక్క పొదుగు అనేది చాలా పెద్దగా అయిపోయింది. పాలు పట్టించడానికి గూడా నాకు చాలా ఇబ్బందయింది. పితకడానికి గూడా చాలా ఇబ్బందయితది పొదుగువాపు వచ్చినప్పుడు. అవి తొలచూరావులు అందులో నించోవడానికి, పాలు ఇవ్వడానికి చాలా ఇబ్బందయితే పెడుతుంటాయి. అట్లా ఇబ్బంది పెట్టినప్పుడు వాటిని మనం చాలా జాగ్రత్తగా, చాలా సున్నితంగా వాటితో డీల్ చేయాల్సుంటది. అట్లా డీల్ చేస్తేనే అవి మన మాట ఇంటాయి. లేకపోతే ఈ తొలచూరావులు ఉన్నప్పుడు వాటిని కొట్టే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ఏదన్నా వాటి బాడీ అనేది చాలా మెత్తగా ఉంటది కాబట్టి మనం వాటిని ప్రేమతోటి దగ్గరికి తీసుకొని కొంచెం అట్లా సెట్ చేస్తే అవే సెట్ అయిపోతాయి. చూడండి దూడ అనేది నించుంటుంది. పాలు తాగిన తర్వాత కొంచెం యాక్టివ్ అయితే అయ్యింది. నేను నైట్ 11 గంటల నుంచి పొద్దున 3 గంటల వరకి ఈ ఆవు, దూడ దగ్గర ఉండడం జరిగి వాటి సేవలయితే చేయడం జరిగింది. అట్లా నైట్ మొత్తము నేనింకా ఈ ఆవు యొక్క సేవలు చేస్తూ దూడకు పాలు పట్టించడము, కింద గడ్డి బరవడము, ఆవుకు నీళ్ళు తాపిచ్చడము, ఆవుకు పచ్చి గడ్డి ఎయడము, ఆవుకు బెల్లం తినిపిచ్చడము, ఇట్లా వాటి మధ్య మంచిగా ఆహ్, ఆవు, దూడ మధ్య రిలేషన్ మంచిగా
చూడడం అయితే జరిగింది. ఇట్లా దూడకి పాలు పట్టిచ్చి, నేను గూడా కొన్ని పాలు పితికాను. ఎందుకంటే, ఆ జున్ను పాలు తీసేయాలి. లేకపోతే ఆ పొదుగు అనేది పెద్దగా అయిపోయి ఇబ్బంది పడతది. ఆవు గూడా కొంచెం తేలికగా అయిపోయి కూర్చోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి, నేను చాలా సేపు దూడకైతే పాలు పట్టిచ్చాను. దాదాపు 2 రొమ్ముల వరకి పాలు దూడకు పట్టిచ్చిన తర్వాత, అది కొంచెం యాక్టివ్ అయిన తర్వాత, నేను మిగతా 2 రొమ్ముల నుంచి పాలు తీశాను. అయితే పొదుగువాపు వచ్చింది. ఆ దూడ కొంచెం ఏదైతే ఆ పొదుగుకి పాలు తాగడానికి ఇబ్బంది గూడా పడింది. అట్లా పొదుగువాపు వచ్చినప్పుడు ఆవు గూడా ఇబ్బంది పడతది. ఎందుకంటే మనం పాలు పితికినా, ఆ దూడ తాగినా దానికి ఆవుకనేది పెయినొస్తది. అట్లా పెయినొచ్చినప్పుడు, నొప్పొచ్చినప్పుడు, దూడ కదిలినప్పుడు, ఆవు కదిలినప్పుడు ఇబ్బందయితే అయితది. మనకు అవి ఎందుకంటే పొదుగువాపొస్తే పాలు పితకడానికి అవి మనం పాలు పితుకుతుంటే ఆవు ఇష్టపడదు. అక్కడ దానికి నొప్పి వస్తది కాబట్టి, మనం పితుకుతుంటే అది కదులుతది, తంతది. అయితే నార్మల్‌గా ఈ ఆవులేందంటే, నేను చిన్నగున్నప్పటి నుంచి పెంచుకున్నా కాబట్టి నాకు కొంచెం అలవాటు ఉండడం వలన అవి నన్నైతే ఏమనలేదు. కొంచెం దాని మాటలతోటి, అట్లా చేతులతోటి నిమరడం, మొత్తానికైతే పాలు పితికాను అయిపోయింది. పొద్దున టైం అయింది. చూసారా మాయ పడింది పొద్దున టైం అయ్యేసరికి. నేను నైటు 4 గంటలకు పడుకొని పొద్దున 6 గంటలకైతే లేషినా. మార్నింగ్ 4 గంటలకు పనుకొని 2 గంటలే పడుకున్నా. పడుకున్న తర్వాత దూడ మొత్తానికైతే అట్లా వదిలేశాను. దూడ మంచిగా నడుస్తుంది. పక్కన మాయ గూడా పడుంది. ఆ మాయ చూడగానే సంతోషమైతే అయింది. నేను ఈ మాయ కోసమే చాలా సేపు నైట్‌లో వెయిట్ జేయడం అయితే జరిగింది. అట్లా వెయిట్ జేసిన తర్వాత అప్పుడు ఒక 5, 6 గంటల తర్వాతనే ఈ మాయ పడింది. ఆవు డెలివరీ అయిన తర్వాత. ఈ మాయ పడ్డప్పుడు చాలా జాగ్రత్తగుండాలి ఆవులు తినకుండా. లేకపోతే మనం జీవితాంతం ఆవు డెలివరీ అవ్వకుండా దాంట్లో కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంటది. మొత్తానికైతే ఆ మాయని తీసుకొని నేను గంపలో వేసి బయట పెంటలో కప్పడం అయితే జరుగుతుంది. ఇట్లా ఆవు దగ్గర నేను నైట్ టైంలో మొత్తం సెట్ జేసి ఆవుకి, దూడకి రిలేషను, ఆవుకి మంచిగా గడ్డి తినిపిచ్చడము, దూడకి పాలు తాపిచ్చిన తర్వాత కొద్దిసేపు 2 గంటలు పడుకున్న తర్వాత నేను పొద్దునొచ్చి చూసేసరికి దూడ అంటే చాలా యాక్టివ్‌గా ఉంది. ఆవు గూడా పడుకొని ఇట్లా కూర్చొనైతే ఉంది. మాయ గూడా పెట్టింది గాబట్టి నాకైతే చాలా సంతోషం అనిపిచ్చింది. ఎందుకంటే దాని బాగోగులు చూసి దానికి కావాల్సిన సేవలైతే చేశాను దగ్గరుండి. ఎందుకంటే మనం ఖచ్చితంగా ఆవు డెలివరీ అయినప్పుడు దాని ముందు లేకపోతే పక్కలున్న ఆవులు దాని కాళ్ళ కింద పడి కొంచెం మాయ తినడం ఇలాంటి పనులు చేస్తుంటాయి. చూడండి దూడ అనేది పుట్టి చాలా దాని మీద నాకు కొంచెం ప్రేమతోటి అట్లా లాలిచ్చి బుజ్జగించడం అయితే జరిగింది. ఆవును గూడా చూస్తే చాలా బాధ అనిపిచ్చింది. ఎందుకంటే దాని కష్టం, దాని బాధ, దాని నరకం నేను జూశాను గాబట్టి నాకు చాలా అంటే చాలా బాధ అనిపిచ్చింది. మొత్తానికైతే సుఖప్రసవం అయింది. ఆవు దూడను జూసి సంతోషమైంది. నేను నైట్ మొత్తం నిద్ర గాచినా గూడా ఈ ఆవుని, దూడని జూసేసరికి చాలా సంతోషం అనిపిచ్చింది. మొత్తానికైతే దాని బాధ మర్చిపోయి ఇట్లా ఆవు, దూడని జూసి సంతోషం గూడా అనిపిచ్చింది. ఇట్లా బయటకొచ్చిన తర్వాత దూడ 6 గంటల తర్వాతనే ఇట్లా బయటకొచ్చి ఆవు దగ్గర పాలు తాగి, దూడ గూడా పరిగెత్తడము, ఆవుతోటి నడవడం అనేది చేయడం జరిగింది. అది ఫ్రెండ్స్ నేను మొత్తానికైతే ఇట్లా పొదుగు వాపు గూడా వచ్చింది ఆవుకి. నేను ఆవుని, దూడని నేను ఈ ఈ ఆవు డెలివరీ అయ్యేది మొత్తం చూపిచ్చానని అనుకుంటున్నాను. ఎందుకంటే మనుషులే గాదు ఆవులు గూడా చాలా కష్టపడుతుంటాయి. మనకు తెలియదది. మనం ప్రతిసారి ఇట్లా గోవులు డెలివరీ అయ్యే ముందు మనం వాటి దగ్గర ఉండి వాటి సేవలు జేసినప్పుడే మనం వాటికి న్యాయం జేస్తాము. ఇంకా వాటికి చేయాల్సిన సేవలు గూడా చాలా ఉంటాయి. అవి చేసినప్పుడే మనం వాటికి న్యాయం జేసినట్టు. ఇట్లా ఆవుని, దూడని చూడడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషమైతుంది. మొత్తానికైతే నా ఫ్యామిలీలోకి ఇంకో మెంబర్ అయితే వచ్చిర్రు. దీన్ని జూసిన తర్వాత నేను చాలా అంటే చాలా సంతోషపడినా. మీకు గనుక ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ జేసుకోండి. ఇంకా మున్ముందు మంచి మంచి వీడియోలతో వచ్చే ప్రయత్నం చేస్తాను.